Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఇక్కడ ఏమంటే అండి, నిన్న ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఇది. మా ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అవి జరుగుతున్నాయన్నమాట. మిద్దె పైన రూమ్ కొంచెము ఆల్టరేషన్ చేస్తున్నారు. ఇంకా ఇంట్లో కొన్ని హ్యాండిల్స్ అన్నీ పోయి ఉంటే కబోర్డ్స్లకు అన్నిటికి కూడా రెడీ చేస్తున్నారనమాట. సరే, ఇంకా ఇట్లాంటప్పుడే పండగలు జాతరలు అనమాట. మాకు ఇవరకంతా మేము జాతరలు కంబిళ్ళు కుంభము అవన్నీ వేసుకునే వాళ్ళమండి. ఆ జాతర రోజు పండగ చేసుకునే వాళ్ళము. కానీ ఇంకా ఎలక్షన్ల వల్ల కొంచెం అటు లేట్ అయ్యింది కదా మనకి తిరుపతిలో. సరే అని చెప్పి అన్ని చోట్ల కూడా అలాగనే అయ్యింది. దానివల్ల ఈ వర్కర్స్ ఎప్పుడు వస్తే అప్పుడే పని చేయించుకోవాలండి. లేదనుకోండి సరిగా మళ్ళీ ఎప్పుడో వాళ్ళు వచ్చినప్పటికి మనకి ఇంట్లో అట్లాంటిలే ఉంటాయన్నమాట పనులన్నీ. అందుకోసం వాళ్ళు వస్తారు, పండగలైనా పర్వాలేదు చేయించుకునేయాలి పని అని చెప్పి మా వారు అన్నారనమాట. సరే మీ ఇష్టం కానిచ్చండి అని చెప్పి అప్పుడేనగానే గ్యాస్ అయిపోయింది, వంట కూడా సరిగా లేట్ అయిపోయింది అనమాట. నేను అన్నం ఉడికింది అనుకుంటే దాని పాటికి అది అట్లే ఉండిపోయినా చూసుకునే లేదు. ఎట్లా సిలిండర్ ఉంది కాబట్టి పెట్టేసుకున్నాను ముందుగానే. సరే, ఇంకా సాయంత్రం అయిందండి. భోజనాలంతా అయిన తర్వాత చూస్తే సాయంత్రం చల్లగా వాన వచ్చేసిందండి మాకు. ఈసారి వర్షం అయితే చాలా బాగా పడిందనమాట. పెద్ద పెద్ద చినుకులు కొంతసేపు పడినా కూడా కొంచెం బాగానే నేల తడిచిందనమాట. మామూలుగా 4 చినుకులు పడి ఒక్కపోసేసేదనమాట వచ్చిందంటే వాన అయితే. ఇప్పుడైతే చాలా బాగా పడింది కొంచెం అయితే. ఇంకా హైదరాబాద్లో ఆడంతా కూడా పడుతుంది కదా వర్షము. ఇంకా మనకి ఈ పక్క వాతావరణం అలా చల్లబడింది కొంచెం. వర్షం వల్ల పర్వాలేదన్నమాట. ఎంత ఎండ కన్నా ఓర్చుకుంటాం, కానీ కొంచెం వాన పడితే 4 చినుకులకే పరిగెత్తామన్నమాట లోపలికి. అట్లా ఉంటుంది మన పనులు. ఇంకైతే పిల్లలంతా ఇంకా గంగమ్మ గుడికండి మేము వారంలో చాటుతారు కదా, అప్పటి నుంచి జాతర అయ్యే లోపల ఏమంటే పిల్లలంతా రోజుకొక వేషం వేసుకొని తీసుకెళ్తామన్నమాట అందరూ. దాంతోపాటు మేము కూడా ముఖంకి బొట్లు పెట్టుకోవడము, అంత కుంకుమ బొట్లు అవి పెట్టుకొని వెళ్తాం. మంచిది కదా గంగమ్మకి పెట్టుకొని వెళ్తే అని చెప్పని తీసుకొని, ఆరోగ్యానికి మంచిది. అంటే మనకు అమ్మవారు అట్లాంటివి రాకుండా చూసుకుంటుంది అంటారు కదా అమ్మవారు. అంటే పిల్లల కోసం అమ్మవారు వచ్చేసిందని అంటారు కాబట్టి అట్లాంటివంతా రాకుండా ఉండాలని మనము బొట్లు పెట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వస్తాము. నెత్తిన కుండ పెట్టుకొని, కుంకుమ కుండ, అగ్నికుండ, కర్పూరం లోపల పెట్టి పైన పెట్టుకొని తిరుగుతారు కదా, దాన్ని ఏమంటారు, ఆ కుండలు పెట్టుకొని కూడా తిరుగుతారనమాట. మేమైతే ఈసారి బొట్లు పెట్టుకొని వెళ్దాం పిల్లలకు అందరికీ అని చెప్పనేసి రెడీ అవుతున్నాం అనమాట. సరే, మా పిల్లలు బొట్లు పెట్టుకోండి అమ్మా కొంచెం, ఆ విధంగా కుంకుమ బొట్లు, విభూది బొట్లు అని చెప్పనంటే నాకొద్దని ఒక అరగంట సేపు సతాయిచ్చారనమాట. సరే, ఇంకా కింద సిద్ధు, హర్ష వాళ్ళు కూడా మేము పెట్టుకుంటాం, మాకు పెట్టి వేద్దామని వస్తే సరే వాళ్ళకి పెట్టింది చూసి మళ్ళీ వాళ్ళకి పెట్టిన తర్వాత ఇంకా సరేలే మేము రెడీ అవుతాంలే, ఆ విధంగానే రెడీ చెయ్యి అని చెప్పి పిల్లలందరూ రెడీ అయ్యారు. వాళ్ళకైతే పెట్టేశాను. మా వాడైతే అలిగిపోయి కూర్చొని ఉన్నాడు మూతి ముడుచుకొని, నేను రంగులు పెట్టేశానని, కుంకుమ బొట్లు, కాటుక బొట్లు, విభూది బొట్లు పెట్టానని అలిగిపోయి మూతిపోయి ముడిచిపెట్టుకొని కూర్చోన్నాడు. సరే, ఇంకా నేను కూడా ఇంకా పెట్టుకునేస్తామని చెప్పి నేను కూడా 4 బ్లాక్ బొట్లు అంటే కాటుకతోనే పెట్టాను. మామూలుగా బొగ్గుతో పెట్టాలి, బొగ్గు లేదనమాట. ఇంక ఇక్కడ ఎవరు పొయ్యిలు వెలిగించే వాళ్ళు ఎక్కడ లేరు ఈదిలో. ఇంకా దానికి తోడు ఇంకా ఎక్కడ పోయి అడుగుతాంలే సాయంత్రంలో అని చెప్పని కాటుకైతే పెట్టేసుకున్నాం పిల్లలకు మేమంతా కూడాను. మంచిదైతే నల్ల బొట్టు, కుంకుమ బొట్టు, విభూది బొట్టు, చందనం బొట్టు పెట్టుండాలి. చందనం కూడా కనపడలేదు. సరే, ఉన్నదంతా పెట్టేసుకొని వెళ్దాంలే, టైం అయిపోతుంది అని రెడీ అవుతున్నాం అన్నట్టు. అప్పటికే మాకు 6:30 అయిపోతా ఉంది ఇంటి దగ్గరే. అది చూడండి, అలిగిపోయి కూర్చొని మూతి ముడుచుకొని నేను రాను అట్లా ఇట్లా అంటూ ఉన్నాడు మా వాడు. దాని ముందు వస్తా అన్నాడు. ఇంకా మా పెద్దమ్మాయి అస్సలు పెట్టుకోకుండా తిరుగుతా ఉన్నింది. ఇంకా హర్ష, సిద్ధు పెట్టుకున్న తర్వాత ఇంకా నాకు పెట్లే, ఇంకా వస్తా నేను కూడా అట్లే అని చెప్పి రెడీ అవుతుందన్నమాట. ఇంక ఈ విధంగా అయితే పిల్లలంతా తీసుకొని బయలుదేరుతున్నామండి. అంటే మాకు మామూలుగా జాతరకు అంతా మాకు ఆడవాళ్ళకి ఏదో ఒక 5 రోజుల ఆటంకాలు ఉంటాయి కదా. మాకు మామూలుగా 13వ తేదీ 11వ తేదీ కన్నా జాతర, అంటే ఈ నెల 14వ తేదీ కన్నా జాతర జరిగి ఉంటే మాకెవరికి ఎటువంటి ఆటంకము ఉండదన్నమాట. 5 రోజుల ఆటంకాలు ఉంటాయి కదా నెలలో. మా పాపకు, నాకు, మా తోడుకోళ్ళకి అందరికీ కరెక్ట్గా ఈ పండగ, ఈ జాతర అప్పుడే వచ్చేసిందనమాట, వస్తుంది. కానీ
ఇంకా అప్పుడైతే మేము చేస్తామో చేయలేమో అనే డౌట్తోనే ఉండాది మాకు పండగ అయితే ఈసారి జాతర. కాకపోతే ఇంకొక వారంలో చేసుకోవాలి, క్లీన్ అంతా అయిన తర్వాత మేము ఇంకొకసారి వారంలో చేసుకోవాలి. ఇంకైతే ఆటో కోసం దిగామండి. మా సైన్యం అంతా ఆటో కోసం దిగాము. ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారంలో ఉండారు. ఆటోలు అక్కడి వరకు పోవంట, తిరుపతి గంగమ్మ గుడి తాతయ్య గుంట గంగమ్మ దగ్గరకు పోవు, కొంచెం దూరంగానే వదిలేస్తారు. ఇంకైతే పోయినంత దూరం ఆటో అయితే కనబడలేదు. దారి పొడుగునా వెళ్తూనే ఉన్నాం నడుచుకొని. చూస్తూ ఉన్నాం ఆటో వస్తుందో రాదో, మరి ఎట్లా నడుచుకొని అంత దూరం వెళ్ళాలా ఏమనుకుంటే మళ్ళీ ఎట్లా ఒక ఆటో అయితే వచ్చేసింది. 150 రూపీస్ అడిగారు. సరే ఇంకా ర్యాపిడ్ అయినా కూడా 100 రూపీస్కి వస్తుంది, కానీ దాంట్లో ముగ్గురిని ఎక్కిస్తారంట. సరే ఇంకా 4-5 మంది ఉన్నాం కదా, 6 మంది ఉన్నాము. ఇంకా ఎలా అనేసి ఇంకా మామూలు ఆటోని పోతుంటే ఆపి ఎక్కామండి. 150 రూపీస్ తీసుకున్నారన్నమాట ఆటోకి అక్కడికి. ఇంకైతే ఇదేనండి ముఖద్వారం. ఫస్ట్ ఆచి నుంచి తాతయ్య గుంట గంగమ్మ గుడి మార్కెట్ పక్కనే ఉంటుంది అక్కడ. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అన్నమాట. ఇంకా లైటింగ్స్ అంతా సీరియల్ సెట్ సూపర్గా ఉన్నాయి, బాగా డెకరేషన్ చేసి ఉండారు. పక్కనే ఇంకా అక్కడి నుంచి టెంకాయలు, ఇంకా పసుపు కుంకుమ కర్పూరం కుండలు, ఇది 1000 కుండ అట్లంతా పెట్టుంటారు కదా, అలాంటివన్నీ పెట్టి అమ్ముతున్నారనమాట. మొక్కుబడులు ఉన్న వాళ్ళు తీసుకొని అక్కడ గుడి చుట్టూ అక్కడ వేస్తారనమాట. దిష్టి చుట్టి పిల్లలకి వేస్తారంటారు కదా, ఆ విధంగా అయితే షామినా వేసి బాగా పెట్టుండారండి. డెకరేషన్ అయితే సూపర్గా చేసి ఉండారనమాట. ఇంకా మేమంతా ఇట్లే వెళ్తున్నాం. దారికి జనం చూడండి, ఫ్రైడే రోజు ఫుల్గా ఉండారు. అసలు ఏమాత్రం సందు లేనట్టు ఉన్నారన్నమాట. మేము ఇంటికి ఎప్పుడే చేరుతామా, ఎప్పుడు టైమే అప్పటికి అక్కడే మేము బయలుదేరేప్పుడు 6:45 అయింది. ఇంకా ఆడి చేరే లోపల 7, 10, 15 అయిందనమాట. ఇంకా మేమైతే లోపలికి కూడా ఇంకా వెళ్ళలేదు, ముందుకడే ఉన్నాం, ముఖద్వారం కాడే ఉన్నాము. సరే ఇంకా లోపలికి వెళ్తున్నాము. జనం అయితే ఎక్కచక్కంగా ఉండారు. కాకపోతే బుధవారము, బేస్తవారము, శనివారం ఇట్లాంటప్పుడు ఆదివారం ఖాళీగా ఉంటుంది. ఇంకా మేము నిన్న పోయింటే బాగుండేదేమో. ఇంకా పిల్లలంతా సరే నిన్న నాకు 3 రోజులుగా ఇంట్లో వర్క్గానే ఉందిలేండి. ఇక్కడైతే లోటస్ పెట్టి అమ్ముతున్నారు, చాలా బాగున్నాయి కలర్ అని ఒక వీడియో అయితే తీసానండి. ఇంకా అమ్మవారికి తీసుకొని పోదామంటే అసలు లోపలికి తీసుకొని పోయినా కూడా మన పువ్వు కానీ టెంకాయ కానీ నిమ్మకాయ కానీ ఏది పెట్టివ్వరు, మనకు కొట్టరు అక్కడ. టెంకాయ కూడా మనమే గుడి ముందర ఒక అమ్మవారిని నిలుపుతారు కదా, అక్కడే చేసుకోమంటారు వాళ్ళు, అక్కడే కొట్టుకోమంటారు మనమల్నే టెంకాయలన్నీ. ఇంకెందుకు లేండి ఇక్కడ ఇంకా జనం ఎక్కువలోని ఇంకో రోజు ఖాళీ టైంలో పోయి మనం రెడీ చేసుకుని టెంకాయ కర్పూరం కొట్టుకొని వద్దాంలే, పొంగళ్ళు పెట్టుకొని అని చెప్పి ముందైతే ఊరికే పిల్లల్ని చూపించుకొని వద్దాం, వేషం వేసుకొని పోదామని చెప్పి మేము అనుకొని పోయినామండి. ఈ విధంగా ఇక్కడ చూస్తే ముందరకాడే అమ్మవారి వేషం వేసుకొని ఒక అమ్మాయి అయితే రెడీగా నిలబడి అందరూ అయితే ఫోటోలు దిగుతుంటే ఇంకా నాకు పిల్లల్ని పట్టుదామనుకుంటే ఇంకా పిల్లలు వేరే చోట వెళ్ళారట వెనకాలకి. సరే ఇంకా ఆమె వెళ్ళిపోతుంటే నేనైతే నిలబడి వీడియో కొంచెం ఫోటో ఒకటి పట్టానమాట. ఇక్కడేనండి అమ్మవారిని ముందర నిలుపుతారనమాట గంగమ్మని. ఇక్కడ వేపాకు అంబిలి పోసేవాళ్ళు వారంనంతా చేసుకుంటారనమాట. ఈ సలిబిండి దీపము, టెంకాయ, కర్పూరము అవన్నీ కూడా అక్కడే చేసుకోవాలి మనము. ఈ విధంగా చేస్తున్నారండి ఇక్కడైతే. ఈ విధంగా అన్నీ కొంచెంసేపు మనం పెట్టి అలా రాగానే అంత పొరకలతో చాటలు పోసేస్తున్నారండి. అందుకని మనసు రాక మనమైతే ఇంటికాడనే మనం ఖాళీ టైంలో వచ్చి పెట్టుకున్నా కొంచెంసేపు వెలుగుతుంది దీపం అని చెప్పనేసి మేమైతే ఆ విధంగా ఇంకొకసారి చేద్దామని మేము ఊరికే దర్శనం ఒక రౌండ్ వేసుకొని వద్దామని పోయినాము. ఆ రౌండ్ వేయడానికి కూడా మాకు కుదరలేదు, అంత జనంగా ఉండారు. ఎట్లా ఆమె గుడి చుట్టూ చూడతామా లేదా అని కూడా అనిపించింది. పిల్లలు మేము రాము ఎందుకు ఇట్ట దొడుకొచ్చినామని అరుస్తూ ఉన్నారనమాట. లేదులేమ్మా ఫస్ట్ రోజు కదా అట్లే ఉంటారు జనము అని చెప్పి వాళ్ళని చిరాకు పడిపోతున్నారు అస్సలు రామని. సరే ఇంకా ఎట్లో గట్ట తీసుకొని పోయామన్నమాట. మామూలుగా అయితే అన్నిటికీ అడుస్తూ ఉంటారు. ఇంకా పోయేసి వచ్చాము. ఇంకా కూడా చుట్టూ తిరగలేదు, తిరుగుతూనే ఉన్నాము. ఆ గుడి అయితే ఆల్ట్రేషన్ చేసి అంటే ఇంకా కొంచెం బాగా కట్టుండారండి గుడి అయితే. నేను చాలా రోజులకి వెళ్ళాను, చాలా నెలలకి వెళ్ళాను అనమాట. ఇక్కడ పోయిన సంవత్సరం అయితే అసలు ఇదంతా కూడా లేదు. ఇక్కడంతా బాగా స్తంభాలు పెట్టి బాగా కట్టుండారనమాట. గుడి అయితే లోపలైతే చాలా బాగుంది. ఈ విధంగా అదే అనుకుంటూ పోతున్నాము. ముందు కట్టలేదమ్మా, ఈసారి కట్టేసి ఉండారు అని చెప్పి అనుకుంటా పోతున్నాం అనమాట. గుడి అయితే చాలా బాగానే కట్టుండారు. ఇంకా కూడా కొంచెం పని ఉందనుకుంటాను. ఆ పక్క ఈ పక్క అంతా కొంచెం సీరియల్ సెట్ అయితే పెట్టేసి ఉన్నారనమాట. ఇంకైతే ఇక్కడ నాగరాళ్ళు ఉంటుందండి. ఆ నాగాలమ్మ గుడిని పక్కనే మళ్ళీ ముందర వినాయకుడి గుడి ఉంటుంది అమ్మవారి గుడి పక్కన.
ఇంక ఈ విధంగా అంతా జనం అయితే ఏ గుళ్ళోనే దండం పెట్టుకుని వద్దాం అని చెప్పి అనుకునేదానికి కూడా అస్సలు పోవడానికి కుదరలేదనమాట. ఇంకసారి చుట్టుకోరా, ఒక చుట్టు చుట్టితే చాలే, 3 చుట్లు కూడా అవ్వదు మన వల్ల అని చెప్పని ఇంకా అయితే ఒక చుట్టే చుట్టుకొని బయటకు వచ్చామండి. ఈ విధంగా పిల్లలు మేము అందరం కలిసి గ్రూప్గా పోయి వచ్చాము. ఒకరిని మిస్ చేసుకున్నా ఎత్తుక్కుంటూ ఉండాల్సిందే అనమాట. అంతే, ఇంకా దర్శనం అయితే అవ్వలేదు, ఊరికి చుట్టుకొని వచ్చామండి. ఈ విధంగా అయితే ఒక చోట కూర్చున్నాం 5 నిమిషాలు. ఇంకా పిల్లలు చూసినంత బెలూన్స్ అవి ఇవి అడుగుతుంటే అవన్నీ మనకు వద్దు నాన్న అని చెప్పి తొడుకునే మా వాళ్ళు పోజ్ ఇమ్మంటే చూడండి ఎలా ఇస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా మా ఊర్లో జాతర ఇలాగ ఉంటుందని తిరుపతిలో వాళ్ళకైతే కాదు, బయట వాళ్ళు ఎవరైనా చూస్తుంటారు కదా, ఆ విధంగా చూసే వాళ్ళకి చెప్తున్నానండి. ఈ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బిల్లు కూడా ఇవ్వండి అని మా వాడు అరుస్తున్నాడు చూడండి. ఈ విధంగా అయితే ఇక్కడ వస్తూ ఉంటే మీకు ఒకటి చూపించాలండి. అక్కడే మీరు ఒకసారి అయితే అట్ట ఒక లుక్ వేయండి. బయట నుంచి గుడి నుంచి బయట రాగానే అక్కడ మైదానం ఉంది కదా, ఇందిరా మైదానము, అక్కడ ఉంటే అక్కడ వచ్చి ఇట్లాంటి బొమ్మలు కళాశిల్పాల్లాగా బాగా పెట్టుండారండి. మట్టి బొమ్మలండి, సూపర్గా ఉన్నాయి. అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క బొమ్మ ఇంకా కాసేపు చూస్తూ ఉందామా అన్నట్టుగా ఉందండి. వర్షం వేరే వస్తుంది, అసలు మీకు చెప్పేది మర్చిపోయినా, వర్షం కూడా సన్నగా పడుతూనే ఉంది. ఈ బొమ్మలు చూస్తుంటే అట్టే మేమందరూ నిలబడిపోయామండి. చాలా బాగుండే, చీప్గా కూడా ఉన్నాయి అనమాట రేట్లు అయితే. నేను ఏ బొమ్మ కొన్నాను అనేది మీకు తర్వాత చూపిస్తాను. నేను కూడా ఒక 2 బొమ్మలు కొన్నానండి. నేను కొంటుంటే మా వాడైతే, నీకు మీ డాడీ దగ్గర బాగా తిట్లు పడతాయి కదా, ఇంట్లో స్థలం సరిపోదు అని అంటుంటే బొమ్మలు కొంటావా నువ్వు అని చెప్పి అడుగుస్తున్నాడు అనమాట మా కొడుకు. ఇంకా బాగుంది నాన్న ఆ బొమ్మలు అని చెప్పి తీసుకున్నాను. ఒక 2 అయితే నచ్చింది నాకు. మీకు కూడా నచ్చుతుందండి, చూస్తే కన్నా తప్పకుండా తీసుకుంటా. తక్కువ రేటుకే ఇచ్చారండి, బాగా 600 పడింది అనమాట. రెండు వచ్చి 600. సూపర్గా ఉందండి. అసలు ఏమాత్రం కానీ వచ్చేయం అక్కడి నుంచి చూస్తేనే, తీసుకోకుండా అయితే రామండి, తీసుకొనే వస్తాము. ఆ విధంగా మా తోడుకోడలు ఒక 4 బొమ్మలు కొనుక్కొనింది. మొత్తం 4 బొమ్మలు, 3 బొమ్మలు వచ్చి అవి వచ్చి 300 అయిందనమాట. అమ్మాయి తీసుకునింది. నాది మొత్తం కలిపి 900 అయిందండి. బొమ్మలు అయితే చాలా బాగున్నాయి, సూపర్గా. మీరు ఎవరైనా కొత్తగా ఇండ్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా కూడా తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకోవచ్చండి. బుద్ధుడు కానివ్వండి, ప్రతి ఒక్క బొమ్మ పేరు చెప్పనకు అవసరం లేదు, మీరు ఒకసారి అయితే చూడండి. అటు వెళ్ళినప్పుడు సూపర్గా ఉందండి ఇదైతే బొమ్మలు. నేనైతే తెచ్చుకున్నాను, మీకు ఒకసారి వీడియో అయితే పెడతానండి ఏం తీసుకున్నాను అనేది. ఇవి ఒకసారి చూపిద్దాం మీకు కూడా, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తారు కదా అని పెడుతున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.